అది ఈ బాంబు పెట్టే స్క్వాడ్ ఉంది కదా, వాళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ పేపర్ అది. అయ్యా బాబోయ్, అలాంటి పేపర్నా మీరు మడత పెట్టి చెత్త కుప్పలో పడేశారు. అది వాళ్ళు చూసుకుంటారులే. ఇంతకీ మీరు ఎందుకు వచ్చానని చెప్పారు? అదేమిటంటే ఈ ఫామ్ ఇవ్వటానికి వచ్చాను. ఫారినర్స్ ఎప్పుడొచ్చారు? ఈరోజు ఉదయాన. శిల్ప, కమ్ ఫార్వర్డ్. అవును, ఈ సర్దార్జీ ఇక్కడికి రాకముందు ఎక్కడుండేవాడు? ఇక్కడికి రాకముందు ఆయన నేవీలో ఉండేవాడు, చెన్నైలో. అలాగా? అందువల్లే ఇప్పుడు పెద్ద సమస్య. ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన నోటి వెంబడి ఒక్క తమిళ ముక్క కూడా మేము వెళ్ళలేదు. ఇట్రండి, నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పర్సనల్గా మాట్లాడాలి. ఇక్కడ అసలే చాలా సమస్యగా ఉంది, తర్వాత మాట్లాడదాం. అలాగే అలాగే చేద్దాం. అయితే నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? కమ్ ఆన్, మేక్ ఇట్ సూన్, ఇట్స్ అర్జెంట్. సెక్షన్ 123, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకే? శిల్ప, ప్యాసింజర్ లిస్ట్ చూసావా? ఎస్, కానీ ఆ పేరు ఇందులో లేదు. హౌ మెనీ ఫీమేల్స్ ఆర్ దేర్? 7. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. సార్, ఆ బస్టాండ్ నుంచి మాకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఆ అమ్మాయి కూడా అదే బస్సులో వచ్చిందట. కానీ బస్టాండ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే అమ్మాయి అక్కడి నుంచి వేరే కారులో బయలుదేరి వెళ్ళిపోయిందట. వి గాట్ ఇట్. ఇట్స్ ఏ ముంబై ట్యాక్సీ. కొంచెం కారాపు. ఆపండి, ఒక్క నిమిషంలో వస్తాను. నో, యా. మాట్లాడుకుంటూ ఇవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంకో ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోయిందా ఏంటి? ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదే. ఎక్కడుందో వెతుకుదాం. ఎక్కడికి వెళ్ళిందబ్బా? నేను వలేసి పట్టుకుందాం అనుకుంటే ఇది ఇంకొకటి వాళ్ళలో పడిపోయిందేమో. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? It's all clear. Everything is clear. Yeah, I have cleared everything. మేడం, ఎక్కువ దూరం వెళ్ళకండి. ఎంత దూరం వచ్చేసిందో. మొగరాయిల్లో పెంచారు దీన్ని. నేనెంతో భయపడిపోయాను. ఎందుకు? మేడం, ఇలాగే మీరు ఫోన్ మాట్లాడుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి, ఇండియన్ ఓషన్ అంచులో నిలబడతారు. ఇడియాటిక్. పద వెళ్దాం. ఓకే మేడం.
సార్ వాళ్ళు మన లిమిట్లోనే కదా ఉన్నారు. దెన్ వై వీఆర్ వెయిటింగ్ సార్? సార్ దీని వెనకాల ఏదైనా ఉందా? వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో మనకు క్లియర్గా తెలుసు. ఎందుకని వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం? మన శత్రువు మనకి దగ్గరలోనే ఉన్నాడు, ఎలాగైనా పట్టుకుంటాం. రామనాయక్ గారు మీరు ఇక్కడే ఉన్నారా? అదేంటంటే నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏమిటి? నేను చూశాను. నేను చూసాను. అయితే మీరు నాతో ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? అదేమిటంటే సమయం వచ్చినప్పుడు చెబుదామని అనుకున్నాను. ఏది నచ్చింది? అర్థం కాల. అదే నల్లగా ఉన్నదా తెల్లగా ఉన్నదా, ఏది నచ్చింది? కానీ ఒక్కటే నేను చూశాను. అదేమిటంటే ఇంతకు ముందు ఒకటి ఉండేది కదా, అది పారిపోయింది. అందంగా ఉంటుంది ఆమె. ఆ తెల్లది ఇంకా ఉన్నది. ఒకనొక రోజుల్లో ఆవిడంటే నాకు చాలా ఇష్టం. అయితే ఇది ప్రారంభించి చాలా రోజులైందన్నమాట. ఇలా చూడండి నాయక్ గారు, ఆవిడ్ని నాకు ఇచ్చేయండి, మీకు కావలసినంత డబ్బు ఇస్తాను. ఈ వయసులో వీళ్ళిద్దరికీ ఇది అవసరమేనా? ప్లీజ్. నేను ఇవ్వను. అది నాకు ఇప్పుడు స్వప్న సుందరి, దాన్ని నేను ఎవ్వరికీ ఇవ్వను. ఛే, ఈ ముసలోళ్ళకి వేరే పనే లేదా? అది ఈ టైంలో గవర్నమెంట్ ఆఫీస్లో. ఆవిడ కోసం నేను ఒక కొత్త గూడు కట్టాను. ఎందుకు? గూడ? అది ఎన్ని గుడ్లు పెట్టుంటుంది? అదేమిటంటే లెక్క పెట్టి చూడాలి. ఏంటి గుడ్డ? సార్ సార్ ఏం కావాలి సార్? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవయ్యా, వెళ్ళిపో. ఎవరు? ఇక్కడిక్కడ తచ్చాడకుండా వెళ్ళిపో. ఏమంటున్నారు సార్? వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏమైంది? ఏంటి విషయం? ఇంతకీ ఏంటి గుడ్డు? గుడ్డంటే ఏంటి? అదే గుడ్డు. నువ్వు చూడలేదా? పావురం గుడ్డు. అదుగో. నాకు పెళ్లి నిశ్చయమైంది. ఈ వయసులోనా? ఎందుకలా నవ్వుతున్నారు? నాకేమైనా వయసు ఎక్కువ? నువ్వు నిజమే చెబుతున్నావా బాబు? లేకపోతే ఏంటండి, అమ్మాయిది పాలకొల్లు, బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసింది. ఇంకా చెప్పాలంటే చాలా కష్టం. ఇదిగోండి. రెట్టేసింది. శకునం బాగాలేదు. అలా అయితే పర్వాలేదు. ఇంకా నయం, నీ తల మీద వేయలేదు. ఇలా చూడు బాబు, ఆ అమ్మాయి గురించి బాగా ఎంక్వైరీ చేసావా? బాగానే ఎంక్వైరీ చేశాను సార్. నువ్వు ఇంతకు ముందు ప్రేమించిన అమ్మాయి ఇదిగో వస్తుంది. రండి రండి రండి. శిల్ప, నాకు పెళ్లి నిశ్చయమైంది. కంగ్రాట్స్. అరే వెళ్ళిపోకు, నీతో చాలా మాట్లాడాలి. వచ్చే నెల 21వ తేదీ ఉదయం 10:30కి పెళ్లి. నువ్వు మీ అమ్మగారు తప్పకుండా పెళ్లికి రావాలి. సరే వస్తానులే, ముందు దారదులు. ఆదిత్యురాలు పెళ్లికొచ్చి పెళ్లి చెడగొట్టిన కథలు చాలా విన్నాను, అందుకే నేను రమ్మంటున్నాను. సరే నాకు చాలా పనులున్నాయి, అయితే వదులు. వెళ్ళు. తప్పకుండా రావాలి, మర్చిపోకూడదు.